హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశంలోని అతి దారుణమైన వైరస్ అయితే అటాక్ చేస్తుందండి. సో, ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ఇక తోటి మిత్రులు మరియు తోటి మిత్రులతో ఈ వీడియో అయితే షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మమ్స్ అండి, గవద బిళ్ళలు. మమ్స్ అనే వైరస్ అనేది ఒకప్పుడు తక్కువగా ఉండేది. ఇప్పుడు భారీగా వేల సంఖ్యలో ఉన్న కేసులైతే ఇప్పుడు లక్షల్లో అయితే పెరిగిపోతున్నాయండి. సో, దేశంలో ఇప్పుడైతే మమ్స్ అటాక్ ఎక్కువగా అయింది. ఒకప్పుడు చిన్న పిల్లల్లోనే ఉండేది, కానీ ఇప్పుడు పెద్దవారిలో కూడా ఎక్కువైపోయింది. సో, ఈ మమ్స్ అనేది గవద బిళ్ళలు ఎక్కువ మందికి రావడానికి కారణం చుట్టుపక్కల వాతావరణము మరియు ఆల్రెడీ ఇది ఒకరి నుంచి ఒకరికైతే సోకుతుందండి. సో, అది కూడా ఒకరి నుంచి ఒకరికి సోకిన తర్వాత ఒక వారం వరకు ఏమీ తెలీదు. సో, దీనివల్ల దవడలు వాయడము, దవడలు నొప్పి రావడము, సో, జ్వరం రావడము, ఈ లక్షణాలైతే ఉంటాయి. సో, దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. మమ్స్ అనేవి చికిత్స లేని వ్యాధి అండి. సో, దీనికి అంటూ స్పెషల్‌గా ఎటువంటి ట్రీట్మెంట్ అయితే లేదు, కానీ దీనికి చిన్న పిల్లలకైతే చిన్నప్పుడే వ్యాక్సినేషన్ అయితే ఇస్తారు. సో, అప్పుడు ఒక 2 డోస్ అయితే ఇస్తారండి. ఒకటి వ్యాక్సిన్, తర్వాత బూస్టర్ డోస్ అనేది ఇస్తారు. సో, దానివల్ల మమ్స్ ఎఫెక్ట్ అనేది వాళ్ళపైన ప్రభావం చూపించదు. సో, అప్పుడు డోస్ తీసుకొని వారికి ఇప్పుడు పెద్దవారిలో కూడా ఈ మమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఇవి వస్తే అంత ఈజీగా పోవండి. ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. సో, మమ్స్ అటాక్ చేసిన తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్‌ని వెంటనే కన్సల్ట్ అయినట్లయితే సో, డాక్టర్ చూసి పరిస్థితిని సజెస్ట్ చేస్తారండి. అవసరమైన మెడిసిన్ సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, దీనివల్ల మెయిన్‌గా జ్వరం రావడము, ఇక వీటికైతే ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ డైరెక్ట్‌గా మమ్స్ మీద ఎటువంటి ట్రీట్మెంట్ లేదు ఈ వైరస్ తగ్గేదానికి. సో, ఖచ్చితంగా ఈ వైరస్ అనేది 2 వారాల నుంచి 4 వారాల వరకైతే మ్యాక్సిమం ఉంటుంది. సో, ఈ వైరస్ వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్ అయితే అవుతూ ఉంటుందండి. సో, ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకి చాలా డ్యామేజ్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. సో, ఈ మమ్స్ ఎప్పుడైతే ఇవి ఎక్కువ అయిపోతాయో గవద బిళ్ళలనేవి, సో, ఇంకా ఎక్కువ అయ్యే కొద్దీ అవి టెస్టికల్స్ అండి. అబ్బాయిలలో అయితే టెస్టికల్స్‌లోకైతే చేరి వాపు రావడము, స్వెల్లింగ్ రావడము అయితే జరుగుతుంది. సో, చాలా తీవ్రమైన అటాక్ అయితే చేస్తుంది. సో, చిన్న పిల్లలు అయితే బ్రెయిన్‌లోకి కూడా అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో, అప్పుడు చాలా కష్టం అండి. సో, తక్కువగా ఉన్నప్పుడే మీరైతే డాక్టర్‌ను సంప్రదించండి. చిన్న చిన్న చిట్కాల ద్వారా మమ్స్ అయితే తగ్గదండి. సో, కాబట్టి తప్పకుండా డాక్టర్‌నైతే సలహా పొందండి. సో, మీరైతే కేర్‌ఫుల్‌గా ఉండాలండి మమ్స్ అనేవి అటాక్ చేసిన తర్వాత. సో, చిన్న పిల్లలు ఉంటే ఇప్పుడే డోస్ అనేది వేపించండి.